హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో అతి ముఖ్యమైన స్కిల్ స్పెషల్లీ ఈ రోజుల్లో పబ్లిక్ స్పీకింగ్. ఇది మీరు ఏ జాబ్లో ఉన్నారో లేదంటే మీ ప్రొఫెషన్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ సబ్జెక్ట్ ఏంటి అనే సంబంధం లేకుండా పబ్లిక్ స్పీకింగ్ అనేది కనుక మీకు ఒక మంచి స్కిల్ అయితే మీకు ఎప్పుడూ అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎంప్లాయీ ఉన్నారు, చాలా కష్టపడతారు, అన్ని రిపోర్ట్స్ ప్రజెంటేషన్ తయారు చేస్తారు, కానీ కొంచెం షై. సో ఇంకొక ఎంప్లాయీ ఏం చేశారంటే, అరే నువ్వు ఇబ్బంది పడుతున్నట్టున్నావు కదా, ఇట్స్ ఓకే, నాకు ఇవ్వు, నేను ప్రజెంట్ చేస్తాను అని చెప్పారట. సో పాపం ఈ కష్టపడి తయారు చేసి ఇంట్రోవర్ట్ అయిన ఎంప్లాయీ ఏం చేశారంటే, అలాగే పాపం నాకు ఎవరు సాయం చేస్తున్నారా అని వాళ్ళు చేసిన వర్క్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ ప్రజెంటేషన్ చేసి అంతా పబ్లిక్ టాక్ చేసేసి అందులో ఇది నేనే చేశాను, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి అని చెప్పేసుకున్నారట. అప్పుడు ఒక్కసారి ఈ పనంతా చేసిన ఎంప్లాయీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. నెక్స్ట్ టైం తను చేసిన వర్క్ తనే ప్రజెంట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అంటే పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. అండ్ చిన్నప్పటి నుంచే మనకి స్కూల్స్లో డిబేట్స్ అని, కాంపిటీషన్స్ అని, సింగింగ్ కాంపిటీషన్ అని ఏదో ఒకటి, అంటే స్టేజ్ మీద అందరూ మనని చూస్తుండగా చెయ్యడం అనేది దిస్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ బిగ్గెస్ట్ ఫియర్. డెత్ తర్వాత అందరూ భయపడేది పబ్లిక్ స్పీకింగ్, డూ సంథింగ్ ఆన్ స్టేజ్. కానీ ఈ రోజుల్లో జనరేషన్ ఫాస్ట్ అయింది, అందరూ కాన్ఫిడెంట్గా ఉంటున్నారు. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే పబ్లిక్ స్పీకింగ్ అనేది మీ ప్రొఫెషన్కి యాడ్ చేస్తే డెఫినెట్గా అది మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఐ hope now you understand why public speaking is a very important skill, and communication skills lo public speaking is a big asset, and దీని కోసం క్లబ్స్ కూడా ఉంటాయి ఓన్లీ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయడానికి. సో ఇఫ్ యూ లైక్ దిస్ టాపిక్, నెక్స్ట్ వీడియోస్లో మీకు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, హౌ టు స్టార్ట్ అ స్పీచ్, ఇలాంటివన్నీ నేను టాపిక్స్ కవర్ చేస్తాను. సో మీ కమెంట్స్లో తెలియచేయండి. ఆర్ యూ అఫ్రైడ్ టు స్టాండ్ ఆన్ స్టేజ్ అండ్ స్పీక్? బీట్ ఎనీ లాంగ్వేజ్ ఏదైనా, అసలు స్టేజ్ మీద నుంచుని అందరూ మనం చూస్తూ మన చేతిలో మైకుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? స్టేజ్ అనేదే మన ఇల్లు. మీరు చూడండి, ఆర్టిస్ట్ చూడండి, సింగర్స్ చూడండి, స్టేజ్ మీదకి వెళ్ళాక దే బికమ్ హ్యాపీ. సో అలా మీరు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు భయపడి టెన్షన్తో ఉండకుండా ఫ్రీగా, కూల్గా, హ్యాపీగా మాట్లాడి, పాట పాడి, ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్, టు ఏబుల్ టు డూ దట్, ఇట్స్ అ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో ఐ హోప్ దిస్ టాపిక్ హెల్ప్స్, అండ్ నెక్స్ట్ కొన్ని రోజులు ఈ టాపిక్ మీద వీడియోస్ చేయబోతున్నాను. బాయ్.